పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి కేవలం తెలంగాణ, హైదరాబాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఎన్నికకి సంబంధించినటువంటి ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మంచి మెజారిటీతో, భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. నవీన్ యాదవ్ ఈ స్థాయిలో గెలుపొందడానికి, కాంగ్రెస్ పార్టీ ఇంత మెజారిటీతో గెలవడానికి రీజన్ ఏంటి, దీని వెనక్కున్నటువంటి కారణాలు ఏంటో ఈ డిస్కషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్కు ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి యామ్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉంటారు. నమస్తే అండి. సో ఖుర్షీద్ గారు, ఎన్నికలకు ముందు వరకు కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని అందరూ ఊహించారు. ఫలితం కూడా మెజారిటీ మహా అంటే ఒక 10,000 రావచ్చు అనుకున్నారు, కానీ అనూహ్యంగా 25,000 వరకు వచ్చింది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మేము టు బి వెరీ ఆనెస్ట్ 18,000 to 20,000 ఎక్స్పెక్ట్ చేసాం. మిగతా 5,000 అయితే కంప్లీట్లీ వేవ్ లో జనరేట్ అయ్యి వచ్చింది. సో దట్స్ వాట్ వి ఎక్స్పెక్టెడ్ అండి. ఎన్ని రోజుల నుంచి మీరు వర్క్ చేశారు బ్యాక్ ఎండ్ లో? నేను 25 days నుంచి అసోసియేట్ గా ఉన్నాను సార్ తో. And I was already, there were few teams working, and of course Congress party they were working. So I've been associated from last 25 days అండి. జూబ్లీ హిల్స్ కి సంబంధించిన బైపోల్లో గెలవడానికి ఇంత మెజారిటీ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? So first and foremost reason is the candidate himself, Naveen Yadav sir. He has contested 3 times, 2 times MLA and 1 time కార్పొరేటర్ లాగా. సో ఆ సింపతి చాలా వర్కౌట్ అయింది సార్ గురించి మాత్రం మాట్లాడితే. సెకండ్ ఇస్ ద కాస్ట్ కాంబినేషన్. ద బీసీస్ అండ్ ముస్లిమ్స్ ఒక 60% ఉన్నారు. సో ఆ కాస్ట్ కాంబినేషన్ చాలా వర్కౌట్ అయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లియర్ మెసేజింగ్. మీరు స్లోగన్ కూడా చూస్తే, ఒక అవకాశం నవీన్ యాదవ్ కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్, ఒక అవకాశం జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం, మన జూబ్లీ హిల్స్ మన కాంగ్రెస్ అని చాలా క్లియర్ గా ఓన్లీ 1 స్లోగనే హ్యామర్ చేశాం. సో అగైన్ ఆ స్లోగన్ ప్లస్ పాట, మీరు పాట కూడా విన్నుంటే, ఇట్ సమ్మరైజెస్ హిస్ జర్నీ. సో వీ వేర్ వెరీ క్లియర్ అండ్ వీ వేర్ వెరీ హైపర్ లోకల్. జూబ్లీ హిల్స్ నవీన్ అన్న అనే ఒక పాట. అవును, బాయ్ నీకు బాధ ఎందుకే. అవును. సో అది అందరికి ఎక్కింది అండ్ పీపుల్ అక్సెప్టెడ్ ఇట్. సో ఇంకోటి ఏంటంటే ఈ 3 things తో కాకుండా, అంటే సింపతి అనేది బాగా వర్కౌట్ అయింది. అవునండి, అంటే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు, అవును, ఎలక్షన్స్ లో ఉన్నాడు, ఓడిపోయాడు. సో ఒక ఛాన్స్ ఇద్దామా అనేటువంటి ఒక మైండ్ సెట్ ని మీరు క్రియేట్ చేశారు. అంటే ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఉంది, బట్ దట్ వి ఎన్షూర్ దట్ ఇట్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఓట్స్. సో మీ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 18 వరకు 20 వరకు వస్తుంది అనుకున్నారు? ఎస్ అండి, 18 to 20 వి వర్ వెరీ షూర్. బట్ ఓకే, అట్లీస్ట్ కన్జర్వేటివ్ గా 12 వరకు కూడా రావచ్చు అని అనుకున్నాం. ఓకే, కానీ 25 వచ్చింది. సో క్యాండిడేట్ మీద ఉన్నటువంటి సింపతి ఒకటి, ఇంకా మిగతా రీజన్స్ ఏంటి? సో క్యాండిడేట్ మీద సింపతి ఒకటి, క్లియర్ మెసేజింగ్ ఒకటి, థర్డ్ వచ్చేసి గవర్నమెంట్ ఉంది కాబట్టి జనాల్ని మనము కన్విన్స్ చేసాం దట్ అట్లీస్ట్ గివ్ 1 chance టు ద గవర్నమెంట్ యాజ్ వెల్. 2 years అయింది. గవర్నమెంట్ చేసిన ఏంటి, ఇప్పటి వరకు చేసిన పాజిటివ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు డేటా పాయింట్స్, 150 crores శాంక్షన్ అయింది ఈ 2 years లో. సో కొన్ని బూత్స్ లో జియోస్ తో పాటు విత్ ప్రూఫ్స్ వి షోడ్ దెమ్ దట్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్ అని. ఇంకోటి బెనిఫిషరీస్ గా చూస్తే 45,000 people are beneficiaries from Jubilee Hills, out of which 13,000 are ration card beneficiaries. సో ఆ బెనిఫిషరీస్ ని రీచ్ అవుట్ చేసాం త్రూ కాల్స్. అంటే నవీన్ అన్న ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని we requested them that you have been a beneficiary, we'll do much more in the next 3 years if you give 1 chance అని. ఆ 1 chance, ఆ 1 opportunity చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి జనాలు. గవర్నమెంట్ స్కీమ్స్ అనేది కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ 45,000 ని మనం పర్సనల్ గా రీచ్ అవుట్ అయ్యాం కాబట్టి ఎవ్రీ బూత్ లో వాళ్ళు ఆ వేవ్ జనరేట్ చేశారు. బికాస్ అఫ్ కోర్స్ కొంతమందికి దొరకలేదు, ఆ దొరికిన నెగటివిటీకి అయినా ఈ పాజిటివిటీ సూపర్ ఇంపోజ్ చేయించాం. సో దట్ జనాల్లో కూడా పాజిటివ్ వేవ్ వచ్చింది. సో క్యాండిడేట్ ని అనౌన్స్ చేసేటప్పుడు మీరంటే నామినేషన్ కి ముందు, సో షెడ్యూల్ కి ముందు మీరు చేసి ఉంటారు కదా? అవునండి. అప్పుడు ఎంత వరకు మెజారిటీ ఉంది? ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా అది ఇంక్రీజ్ అయిందా, డౌన్ ఫాల్ అయిందా, ఎలా అది? సో క్యాండిడేట్ ని అనౌన్స్ చేసేటప్పుడు దేర్ వాజ్ అన్ ఈజీలీ 14 to 15% ఎడ్జ్ ఫర్ ద క్యాండిడేట్.
ఓకే, Because- అంటే 30,000 ఉందా? 30,000 30,000 మెజారిటీ ఉంది. ఖచ్చితంగా ఉండింది. కాంగ్రెస్ పార్టీ వైపే ఉండింది. అవును, 32,000 వరకు ఈజీగా ఉంటది. Hmm. ఎలక్షన్ లో మనం ఎలా దిగామో ఆఫ్టర్ October 17th, ఇఫ్ టు బి స్పెసిఫిక్ గా అంటే 25th వరకు అది 25 వచ్చేసింది. బికాస్ దట్ ఈస్ ద టైమ్ వేర్ బీఆర్ఎస్ ఆల్సో గోట్ యాక్టివేటెడ్. అండ్ స్లోగా November 2nd అంటే మూవింగ్ డేట్ నేను అంటాను, November 2nd వరకు ఇట్ ఈవెన్ కేమ్ టు 7,000-8,000 7,000 పడిపోయింది. దాని రీజన్ ఏమంటే బీఆర్ఎస్ వాస్ వెరీ అగ్రెసివ్ విత్ క్యాంపెయినింగ్. లైక్ యాజ్ అ న్యూట్రల్ పర్సన్ ఐ వుడ్ సల్యూట్ ద వే దే డిడ్ క్యాంపెయినింగ్. బట్ ద ప్రాబ్లమ్ వాస్ ఒక్క మిస్ చేశారు వాళ్ళు, హైపర్ లోకల్ వెళ్ళలేదు. దే టుక్ ఇట్ వెరీ బ్రాడర్ లెవెల్. అంటే మొత్తం స్టేట్ కి వాళ్ళే గెలిపిస్తుంది అనిపించింది కానీ జూబ్లీ హిల్స్ ప్రజల గురించి మర్చిపోయారు. సో ఒకవేళ మీరు చూస్తే, నేను చెప్పకూడదు కానీ సమ్ పీపుల్ మైట్ హావ్ థాట్ కేటీఆర్ సార్ ఈస్ ద క్యాండిడేట్. సో అంతగా ఓవర్ షాడో చేసిన తర్వాత క్యాంపెయిన్స్ కూడా మీరు చూస్తే హోమ్ డివిజన్ యూసుఫ్ గూడలో ఎల్ఈడీస్ పెట్టి చేపించారు. సో యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. మీరు పాపులేషన్ చూసినా కూడా, మీరు ఒకవేళ సీఎం సార్ ర్యాలీస్ చూసినా కూడా దేర్ ఆర్ మెనీ పీపుల్. సో వీ నెవర్ ప్లాన్ ఎనీథింగ్, బ్రాండింగ్ ఎక్కువ పెట్టకుండా జనాలు వస్తున్నారు మా వైపు అని చూపించాము. సో క్లాస్ వర్సెస్ మాస్ అని క్రియేట్ చేసాము. అది మనకు వర్కౌట్ అయింది. బికాస్ యాజ్ ఎ స్ట్రాటజిస్ట్ ఐ నో దట్ లాస్ట్ 7 days ఇస్ ద మెయిన్ థింగ్. దీని ముందు మనం ఏం చేసామంటే, మంచి పని ఒకటి ఏం చేసామంటే రీచ్ అవుట్ బాగా చేసాము. కాంగ్రెస్ క్యాడర్ అయినా సార్ ఓన్ ఎన్వై టీమ్ అని ఉంది, నవీన్ యాదవ్ టీమ్. ఎవ్రీ బూత్ కి 5 members ఉన్నారు who were not in Congress cadre, who were completely Sir's team. With them we did a detailed meetings. With them we spoke what are the issues. We sorted it out. బ్రాండింగ్ మెటీరియల్ అయినా లేకపోతే జనాలు రావడం లేదంటే ఏంటి, కన్విన్స్ ఎలా చేయాలని మొత్తం చేసాము. దాంతో పాటు సార్ కు పెద్ద ప్లస్ ఏంటంటే మేడం వర్ష మేడం. బికాస్ వెన్ వి డిడ్ సర్వే, సో ఆమె కూడా మొత్తం క్యాంపెయినింగ్ లో ఉన్నారు. అంటే హ్యాండ్ టు హ్యాండ్ అంటారు కదా, కందేసే కందే మిలాకే అని, అలా సార్ ఎంత చేశారో మేడం అలాగే అంతగా చేశారు. వీ హ్యాడ్ 2 candidates వర్కింగ్ అండ్ పీపుల్ ఎక్సెప్టెడ్ హర్ బికాస్ షీ ఈస్ వైఫ్. సో జనాలు ఏంటంటే సరే అన్న రాలేదంటే వదిన వచ్చింది కదా, సో ఆ వదిన సెంటిమెంట్ బాగా ఎక్సెప్ట్ చేశారు. లేడీస్ లో ఏమన్నా కొంచెం టర్న్ అవుట్ చేయగలిగింది. ఖచ్చితంగా అండి. అంటే వెరీ ఆనెస్ట్లీ మీకు నామినేషన్ అప్పుడు లీడ్ ఉందని చెప్పాను కదా, ఆ లీడ్ లో విమెన్ లో మేము వెనకాలే ఉన్నాం. అందుకనే మ్యామ్ ని చాలా యాక్టివేట్ చేసాం. మన నవీన్ అన్నని చూడండి, మా హస్బెండ్ చూడండి, మా పోరాటాన్ని చూడండి అని చెప్పి కన్విన్స్ చేసే పరిస్థితికి వెళ్ళాము. ఎలా చేశారంటే సార్ ఒకవేళ 1st division to 7th division పెడితే మేడం ని 7th to 1st పెట్టాం. సో దట్ క్రిస్ క్రాస్ తో కొట్టి ఎవ్రీ పర్సన్ షుడ్ థింక్ దట్ ఆర్ ద క్యాండిడేట్ ఈస్ ఆన్ గ్రౌండ్ అని. సో దానివల్ల చాలా పాజిటివ్ అయిందండి. ఓకే, సో ఒక రకంగా ఆమె తిరగడం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం అనేది బాగా ప్లస్ అయింది. సో కన్వర్ట్ చేయాలంటే ఈ 25,000 లో ఒక 7,000 to 8,000 మేడం ఖాతాలో గారి వల్లే వచ్చాయి. ఖచ్చితంగా వచ్చాయి. రైట్. సో ఇక మైనారిటీ ఓట్స్ అప్పటి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. అవును, ఎంఐఎం రావడం, అలాగే అజరుద్దీన్ కూడా మినిస్ట్రీ ఇవ్వడం. అవును. సో ఇది ఎంతవరకు ఓకే అయింది మనకి? సో టు బి వెరీ ఆనెస్ట్, నేను ఎలా చెప్పాను, ప్లాట్ఫామ్ సెట్ చేశాం కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అది పర్కులేట్ అయింది. ఒకవేళ గ్రౌండ్ లెవెల్ ప్లాట్ఫామ్ అయిపోయి ఉంటే చాలా నెగిటివ్ వెళ్ళేది. ఎందుకంటే బీఆర్ఎస్ వాజ్ వెరీ నెగిటివ్. మీరు చూసుకుంటే లాస్ట్ 20 days లో బీఆర్ఎస్ వాళ్ళు చాలా నెగిటివ్ క్యాంపెయినింగ్ చేశారు. సార్ మీద అయినా లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ మీద రౌడీ అని, ఆకు రౌడీ అని రకరకాల నేరుగా కేటీఆర్ గారే మాట్లాడారు. అవును, రౌడీ షీటర్ అని వాళ్ళ ఫాదర్ మీద మొత్తం చేశారు. దాని గురించి మాత్రం ఐ విల్ సే వన్ థింగ్, నవీన్ సార్ ఇస్ అ వెరీ పాజిటివ్ పర్సన్. ఐ యాజ్ అ స్ట్రాటజిస్ట్ ఆల్సో వన్స్ ఐ గాట్ క్యారీడ్ అవే. సార్ వాళ్ళు ఇంత అంటే మీరు ఏంటి సార్ ఇంత అమాయకంగా ఉంటే ఎలా గెలుస్తామని అడిగారు. నేను అడిగాను బికాస్ ఐ వాజ్ రెస్ట్లెస్. ఆఫ్ కోర్స్ క్యాండిడేట్ విల్ విన్, but there is a time when we will also feel as if we are the candidate. So there was 1 or 2 times when I became restless. Sir వాళ్ళు ఇంతకంటే మేము ఏంటి ఇలా అని చెప్పి ఏమన్నారు అప్పుడు ఆయన ఏమనంటే, ఖుర్షిద్ మనం పాజిటివ్ గా వెళ్దాం, భగవంతుడు ఉన్నాడు, నేను ఎప్పుడు ఇలాంటి పాలిటిక్స్ చేయలేదు, నేను పాలిటిక్స్ చేసిన తర్వాత కూడా బయట ముఖం చూపించుకోవాలి. సో ఎమ్మెల్యే అయితే ఓకే, అయినా కూడా నేను జనాలు చేస్తాను. ఈ ఎలక్షన్ వల్ల నేను మాత్రం నెగటివ్ చేయను, నాకు తెలియకుండా మాత్రం మీరు చేస్తే బాగుండదు. సో అంటే వాళ్ళ గురించి నెగటివ్ గా స్ప్రెడ్ చేయడానికి ఒప్పుకోలేదు అసలు ఒప్పుకోలేదు. నెక్స్ట్ ఈ డిస్కషన్ మాత్రం నెక్స్ట్ టైం కు అసలు రిపీట్ కాకూడదని ఎస్టాబ్లిష్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఎంత అసాసినేట్ చేసినా కూడా మనం సైలెంట్ గా ఉందామని చెప్పారు అంతే, కంప్లీట్ గా. అండ్ ఐ వాజ్ అమేజ్డ్, అరే యాజ్ ఎ హ్యూమన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. సో ఇంకా ఐ కైండ్ ఆఫ్
వెన్ కొన్ని డేస్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ Hmm. దట్ వాట్ హీ మెంట్ వాస్ లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ థింగ్. ఓకే, వాళ్ళు అలాగే చేద్దాం, వాళ్ళు అలాగే ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం వెళ్దాం అవును. అనుకున్నారు. సో అలా వెళ్ళిపోయాం మేము. సో ఒక ఛాన్స్. ఒక ఛాన్స్. జనాలు ఏంటంటే మొహమాటం పడిపోయారు. అరే కరెక్టే కదా, నిజమే కదా, 12 years నుంచి పాపం మన బిడ్డ ఇలా అలా ఎందుకు, మనవాడే కదా, ఉండేది కూడా ఇక్కడే, గెలిచిన తర్వాత కూడా ఏదో హెలికాప్టర్ క్యాండిడేట్ లాగా బయటికి వెళ్ళాడు, ఇదే ఇల్లు, ఇదే పార్టీ ఆఫీస్, ఇంకా ఏదైనా వేరే పనులు కూడా లేవు, 24/7 పాలిటిక్స్. సో అది రాసి పెట్టుంటది కదా, అలా రాసి పెట్టుంది సార్ కి, అన్ని కలిసాయి. అలాగే ఖుర్షీద్ గారు ఇంకొక విషయం కూడా, రేవంత్ రెడ్డి గారు మొత్తం ఆయన భుజాల మీదే వేసుకున్నారు. సో ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ కోసం ఇన్ని రోజుల పాటు ప్రచారానికి రావడం, కార్నర్ మీటింగ్లు పెట్టడం, రోడ్ షోలు చేయడం, సో మొత్తం ఒక రకంగా ఆయనే మొత్తం ఒక స్టార్ క్యాంపెయినర్ అయిపోయారు. సో అది ఎలా వర్క్ అయింది? సో ఆయన స్టార్ క్యాంపెయినర్ తో పాటు నా జాబ్ కూడా ఈజీ చేశారు. అంతేనా? స్టార్ స్ట్రాటజిస్ట్ కూడా ఆయన. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ సీఎం's మైండ్ into a campaign, then half of your work is easy. Because if you speak logic, he will agree. అది అగ్రీ అయ్యింది, జరిగింది, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రీజన్ ఉందండి. గ్రేటర్ హైదరాబాద్ లో 2023 లో అవుట్ ఆఫ్ 16 ఓన్లీ 0 seats వచ్చాయి. కాంగ్రెస్ కి ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు రీసెంట్ కంటోన్మెంట్ దగ్గర బై ఎలక్షన్ లో గెలిచారు. అది కూడా ఏంది, గవర్నమెంట్ లోకి వచ్చిన కొత్తలో. అవును, దట్ వాజ్ ఎ న్యూ వేవ్. సో 1 seat వచ్చింది. సో 1 out of 16 కనెక్ట్ అయిపోయారు. ఏంటి, అరే మనోడే అని ఒక ఎక్స్ట్రా స్టెప్ తీసుకున్నారు. మీరు ఒకవేళ చూస్తుంటే ర్యాలీస్ లో కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. సీఎం గారు ఎప్పుడు ఎక్కువ ఎమోషనల్ గా మాట్లాడారు, ఓన్లీ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడతారు. కానీ నవీన్ సార్ వల్ల అలా చేయి పెట్టేసుకుని ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బస్తీ వాడు మీతో పాటు ఉంటాడని లిటరల్లీ ఆల్మోస్ట్ రిక్వెస్టింగ్ లో వెళ్ళిపోయారు. నా రైట్ హ్యాండ్ అవుతాడు గెలిపిస్తే, సిటీలో మీ గురించి క్యాబినెట్ లో మాట్లాడతాడు, మీ గురించి ఫండ్స్ తీసుకొస్తాడు అని అంత ఓపెన్ గా ఒక సీఎం ఒకటి చెప్పాలంటే పెద్ద విషయం అది. సో సీఎం సార్ వల్ల ఫస్ట్ ఒకటి నెరేటివ్ సెట్ అయింది. సెకండ్, ఆయన ఓన్ ఎలక్షన్ లా తీసుకున్నారు, విజిటింగ్ నల్గొండ అవన్నీ. బట్ హాఫ్ ఆఫ్ హిస్ మైండ్ వాజ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఓన్లీ. ఇక్కడే ఉంది మైండ్ అంతా, ఇక్కడే ఉంది, ఎక్కడ తిరుగుతున్నా కూడా జూబ్లీ హిల్స్ మీదే ఉంది. అవును, మనసు మైండ్ ఇక్కడే ఉంది. దాంతో ఏమైందంటే మినిస్టర్స్ వర్ ఆల్సో ఆన్ ద ఫుట్. అరే సీఎం గారే అడుగుతున్నారు డైరెక్ట్ గా, ఒక్కొక్క అవర్ లో ఒక మినిస్టర్ కాల్ చేయటం, ఏం జరుగుతుంది ఫాలో అప్ చేసేవాళ్ళు. ఆఫ్ కోర్స్, లైక్ వాళ్ళు ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ లో ఉంటారు కదా, ఒక 1 minute కాల్, ఏంటి ఎలా. దాంతో పాటు క్యాండిడేట్ నుంచి కూడా రిపోర్ట్స్ వెళ్ళేవి. సో హీ హ్యాడ్ టూ ఇన్పుట్స్ కమింగ్. సో హీస్ టు వ్యాలిడేట్. మినిస్టర్ వేరే మాట చెప్పంటే మాకు అనేవాళ్ళు ప్లీజ్ చెక్ అని, మేము వేరేగా రాస్తే మినిస్టర్ చెప్పేవాళ్ళు ప్లీజ్ చెక్ అని. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ ఇంటగ్రేషన్. సెకండ్ కి 8,000 నుంచి ఎప్పుడైతే 4th, 5th సీఎం ప్రచారం నడిచిందో, రోడ్ షో నడిచిందో, అక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది. అవును, అంతేనా? అంటే సెకండ్ కి 8,000, థర్డ్ కి కాషన్, 4th, 5th నుంచి సీఎం సార్ ఇంకా ఆయన రంగంలో దిగారు. అవును, డైరెక్ట్ గా రంగంలో దిగారు. అందరిని సెట్ చేసి అక్కడ నుంచి ఇంకా కంప్లీట్ గా ఇంక్రీజ్ అవడమే. అవును, ఎక్కడ డౌన్ ఫాల్. స్టాక్ ప్రైస్ ఎలా ఒక్కసారి ఇంక్రీజ్ అయిపోతే ఎలా ఆగదో అలా అక్కడి నుంచి కంప్లీట్ ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ వాస్ కంప్లీట్లీ గోయింగ్ డౌన్ ఫాల్ అవుతుంది. బికాస్ దే హిట్ దేర్ పీక్. వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా బాగా చేశారండి, బట్ సెంట్రల్ మెసేజింగ్ మిస్ చేశారు వాళ్ళు. దాని వల్ల వాళ్ళు ఎలా చేయాలో ఏం చేయాలో దే వెర్ ఇన్ డౌట్. అంటే కీ పాయింట్ వదిలేశారు. అవును, అంటే ఒక స్టేట్ ఎలక్షన్ లాగా చేశారు కానీ, బట్ అక్కడ లోకల్ అనే దాన్ని మర్చిపోయారు. ఇది ఒక బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది కొంచెం ఆ లొకాలిటీ అనేది తీసుకురాకపోయారు. అంటే వాళ్ళు డివిజన్ లెవెల్ వరకు వెళ్ళారు కానీ బూత్ లెవెల్ వరకు వెళ్ళలేదు. బూత్ లెవెల్ మేము బూత్ లో కూడా గల్లీ లెవెల్ వెళ్ళిపోయాము. ఓకే, సో వీ హ్యావ్ లిస్టెడ్ ఇష్యూస్ విత్ గూగుల్ మ్యాప్స్, స్ట్రీట్ లెవెల్, విత్ ఫొటోస్. అంత మైన్యూట్ గా వెళ్ళాము మేము. ఎందుకంటే సార్ ఏమన్నారంటే, నేను గెలిస్తే ఓకే, గెలిచిన తర్వాత నాకు 3 years ఏం చేయాలి, ఎలా చేయాలని నాకు ఒక అవగాహన ఉండాలి. సో మీరు సమస్యలన్నింటినీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేశారా? కొలెక్ట్ చేసేసామండి. చాలా డీటెయిల్ లెవెల్లో కొలెక్ట్ చేశారా మీరు ఎంత కూడా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఇచ్చారా? ఫీడ్బ్యాక్ ఇచ్చారు? We have given feedback. Sir said that after winning, after a week let us sit, everyone let us sit, because మీరు 1 month 2 months లో చాలా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకున్నారు. అది నాకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను కూడా దాని మీద వర్కౌట్ చేస్తానని. సో ఖుర్షీద్ గారు ఇంకొక విషయము, పోల్ మేనేజ్మెంట్. మీరు అన్నట్టుగా ఎవరెంత ప్రచారంలో ఎవరెట్లా దూసుకెళ్ళినా, అప్పటి వరకు ఓటర్స్ మైండ్ సెట్ ఎలా ఉన్నా కూడా అక్కడికి వచ్చి ఎవరు ఓటు వేశారా అనేది, బుల్లెట్ దిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. సో లాస్ట్ 3 days పోల్ మేనేజ్మెంట్ ఎలా నడిచింది? సో లాస్ట్ 3 days లో మేము ఏం చేసామంటే, ఫస్ట్ BLS, అపాయింట్మెంట్ ఆఫ్ BLS ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ అండి. సో
ఎవ్రీ పార్టీ ఏం చేస్తుంది అంటే బిఎల్ఏస్ ని ఇగ్నోర్ చేస్తుంది. అంటే అక్కడ మన బూత్ లో BLA1 BLA2 రిలీవర్ ఉంటాడు, లోపల ఒక పర్సన్ ఉంటాడు. అది ఈ క్యాంపెయినింగ్ లో పడిపోయి అది మర్చిపోతారు. మెయిన్ ఎగ్జామ్ లో మొత్తం ప్రిపేర్ అయిపోయి రాత్రి పడుకొని పొద్దున లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటది. సో మేమేం చేసామంటే ఒక సపరేట్ గా ఎవ్రీ బూత్ లో 2 కాదు 4 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేసాం. 4x400 1600 పీపుల్ షార్ట్ లిస్ట్ చేసాం. షార్ట్ లిస్ట్ చేసి 2 days ముందు వాళ్ళని అసలు ఇన్వాల్వ్ చేయలేదు క్యాంపెయినింగ్ లో. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇచ్చాం. అసలు బూత్ లో ఏం చేయాలి, లోపల ఒకవేళ ఈవీఎం పంచ్ అయిపోతే ఎలా రేస్ చేయాలి, ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఏదైనా రేస్ చేస్తే డిస్ట్రక్షన్ చేస్తే వాళ్ళని ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇంత పెద్ద పార్టీ కాబట్టి ఒక 10% నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు. ఆ నెగిటివ్ పీపుల్ వల్ల 90% డిమోటివేట్ అయిపోకూడదు. సో అలాంటి నెగిటివ్ పీపుల్ ను కూడా మీరు నెగిటివ్ అని కాదు చెప్పకుండా వాళ్ళని ప్రాపర్ గా డీల్ చూసుకున్నాం. బికాస్ ఐ వాజ్ ఇన్ 25 days వి మార్క్డ్ హూ ఇస్ హూ, హౌ దే విల్ బిహేవ్ అని. వాళ్ళతో డైరెక్ట్ గా సార్ తో కాల్ చేయించాం. అన్నా నువ్వు జాగ్రత్తగా అన్నా, మనం గెలుస్తున్నాం, నువ్వు ప్లీజ్ టెన్షన్ పడకు, నువ్వు కొంచెం హైపర్ షార్ట్ టెంపర్ యాక్టివ్ గా ఉండు, బట్ తగ్గించు కొంచెం ఆవేశాన్ని తగ్గించు, ఆవేశాన్ని ఒక్కటే నా కోసం అని సరే చెప్పారు. కాబట్టి చాలా మంది నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంచెం రెచ్చగొట్టని ట్రై చేసినా కూడా బికాస్ ప్రభుత్వంలో ఉన్నాం, ఆ ఊపులో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అది పెద్ద బ్లో అవుట్ అవుతుంది. నిజంగా ఆ 2 days లో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళతో మాక్ కూడా చేపించాం. ఒకవేళ ఇలా అవుతే ఎలా, మీరు హెల్ప్ లైన్ నంబర్స్ అంటే ప్రతి డివిజన్ కాదు ప్రతి బూత్ కి హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చాం. కాలర్స్ పెట్టించేసి గాంధీ భవన్ లో కూడా కొంతమంది ఉన్నారు, మన ఓన్ కాలర్స్ ఉన్నారు, ఒకవేళ ఆ నంబర్ తగ్గకపోతే ఈ నంబర్ కాల్ చేయండి అని. సో విత్ ఇన్ ½ hour సాల్వ్ చేశాం ఏమున్నా కూడా. సో దట్ కైండ్ ఆఫ్ మాక్ బిఫోర్ 2 days హెల్ప్ ఎవ్రీ వన్. అంటే క్లారిటీ వచ్చేసింది అందరికి. ఈవెన్ సీఎం సార్ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆ ఇంటగ్రేషన్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ లో అంటారు టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అని. అలాగే ఇక్కడ నా పెద్ద హెడేక్ అదే. ఎందుకంటే మాట్లాడితే మినిస్టర్, మాట్లాడితే సీఎం అంటారు, మాట్లాడితే సీఎంఓ అంటారు అండ్ క్యాండిడేట్. సో ద ఓన్లీ ప్రాబ్లమ్ ఫర్ అస్ యాజ్ అ స్ట్రాటజిస్ట్ వాస్ హౌ వి టేక్ అలాంగ్ ఎవ్రీవన్. అందరిని కలుపుకొని ఎలా వెళ్ళాలి, అందరికి చెప్పేది చెప్పాలి, వాళ్ళని ఒప్పించాలి. అవును, అలా అది ఒప్పించడం ఒకటి. ఇంకోటి సార్ కి మేము ఒక లిస్ట్ ఇచ్చేవాళ్ళం, ఇన్యాక్టివ్ లీడర్స్ లిస్ట్ మన క్యాడర్ లో. అది పొద్దున్న ట్రావెల్ చేసేటప్పుడు కాల్స్ కొట్టేవాళ్ళు. పెద్ద లీడర్ ఉంటే రాత్రి పిలిచి మీట్ గా అయ్యేవారు. సో అది ఒక కార్యక్రమం చేపించాం. అది పర్టికులర్ నేనే ఉండి చేపించాను ఫోర్స్ఫుల్లీ. ఇంకోటి మినిస్టర్స్ కూడా చాలా మంది ఇంత పని చేస్తున్నాం కదా ఒకసారి కూడా వచ్చి ఎందుకు కనపడలేదు ఒకటి వస్తుంది. సో అది కొంచెం మెలోడౌన్ చేయడానికి కాల్స్, అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న బాగా చేస్తున్నారు కొంచెం చేసి పెట్టండి. అవును, ఎలక్షన్ తర్వాత వచ్చి మీట్ అవుతా. అందుకని ఎలక్షన్ తర్వాత మీరు చూస్తుంటే అందరు కలుస్తున్నారు, అందరూ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. అండ్ కలిసి వచ్చింది ఏంటంటే సార్ బర్త్డే కూడా ఉంది. సో ఆ బర్త్డే వల్ల కూడా ఇన్వైట్ చేయటం అవన్నీ సార్ కలిసి వచ్చింది. సో ఫైనల్ గా ఖుర్షీద్ గారు, ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు అంటే ఖచ్చితంగా ఇవి చేయాలి అని మీరు చెప్పినవి ఏం పాయింట్ అవుట్ చేశారు మీరు? సో మేము సర్వే చేసిన తర్వాత డ్రైనేజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. 40% పీపుల్ ఎక్కడెక్కడ? సో రహమత్ నగర్ డివిజన్ ఒకటి, షేక్పేట్ ఒకటి, అండ్ బోరబండ ఒకటి, అండ్ యూసుఫ్ కూడా. ఈ 4 divisions లో మోస్ట్లీ డ్రైనేజ్ వచ్చింది. అది కాకుండా సెకండ్ బిగ్గెస్ట్ వాజ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ 30% అని చెప్పారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ. ఇక్కడ హై కేవీ వైర్స్ ఉంటాయి, 33 kV రహమత్ నగర్ లో. ఈవెన్ బోరబండలో కూడా ఏమవుతుందంటే కింద ఎర్తింగ్ అవుతుంది, దానివల్ల ప్యాసివ్ షాక్ తగలటం అలాంటివి ఉంటాయి. సో పీపుల్ ఆర్ వెరీ ఫియర్ఫుల్, అదే ఏమవుతుందో అని. సో షాక్ తగలటం ఒక నార్మల్ పని అయిపోయింది. ఇంకోటి డ్రైనేజ్ కూడా, డ్రైనేజ్ సమస్య కాదు, వర్షం పడితే నీళ్లు ఫ్లో అవటం ఒకటి, తాగే నీళ్లు మిక్స్ అయిపోతాయి. సో అదొకటి. సెకండ్ వచ్చేసి రోడ్స్, ఎలక్ట్రిసిటీ. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్. 10th డ్రాప్ అవుట్స్ చాలా మంది ఉన్నారు. సో ఎందుకంటే పువర్ పీపుల్ చాలా మంది ఉన్నారు కాబట్టి సార్ కూడా అందుకనే స్కిల్ సెంటర్ అని చెప్పారు. ఎంప్లాయ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇక్కడ. అండ్ 5th వచ్చేసి ఉమెన్ సేఫ్టీ. సో దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ వేర్ దేర్ ఆర్ నో స్ట్రీట్ లైట్స్. కొంచెం మంది రోజు తాగి న్యూసెస్ క్రియేట్ చేస్తారు. సో దాని సొల్యూషన్ కూడా ఇచ్చాం, పెట్రోలింగ్. అంటే ఎవ్రీ డివిజన్ కి అట్లీస్ట్ 2 vans అయినా చూసుకోవడానికి ఒక కార్యక్రమం చేస్తామని చెప్పాము. ఈ 5 మేజర్ థింగ్స్ మీరు డివిజన్ వైజ్ అడిగితే, ఒకటి గ్రేవ్ యార్డ్ ఇష్యూ, అదైతే అందరికి తెలుసు. ఆ గ్రేవ్ యార్డ్ ఇష్యూ ఇంచుమించు 2-3 divisions లో ఉన్నాయి. సో ఈ 5-6 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి.
ఈజీ ఇష్యూస్ ఏంటంటే కొంచెం వీళ్ళకి గైడెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ Hmm. యూత్ ని ఎలా గైడ్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా యూటిలైజ్ చేసుకుని ఎలా వాళ్ళని గైడ్ చేయాలి, రైట్ ఫ్రమ్ సివి మేకింగ్ టు అట్లీస్ట్ సే హౌ టు మాక్ ఇంటర్వ్యూస్. అదైతే సార్ చేతిలో ఉంది కాబట్టి అది మీరు ఒక 1-2 months లో స్టార్ట్ అయిపోతాయి అది. సో ఫైనల్ గా గెలిచిన తర్వాత ఎలాంటి రియాక్షన్ వచ్చింది అటువైపు నుంచి, నవీన్ యాదవ్ నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, సీఎంఓ నుంచి, మినిస్టర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? ఇట్ వాజ్ అ టైట్ హగ్ సార్. అంటే సార్ నామినేట్ చేసి ఇంటికి వచ్చారు. ఐ వాజ్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. హీ ఎంటర్డ్ అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ షుక్ హ్యాండ్ అండ్ టైట్ గా హక్ చేశారు. థ్యాంక్ యూ ఖుర్షీద్ అని. సో ఈ లాస్ట్ 25 days స్లీప్లెస్ నైట్స్, ఇట్ వాజ్ వర్త్ ద షాట్. అండ్ ఫ్యామిలీ మీ ఫేసెస్ మీద ఆ స్మైల్ and everyone was very happy. I myself was so happy that I celebrated like anything. So మీరు కూడా ఏదో డాన్స్ అంటే నేను జనరల్ గా చాలా నార్మల్ గా ఉంటాను, సింపుల్ గా ఉంటాను. మేబీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ తెలంగాణ వైబ్ that everyone was dancing. I also started dancing because it was very personal to me. I never take it personal, but this election was very personal to me because వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్. అంటే I have, because I've spent time with them, everyone was so good to me and everyone was, even after election also they are like, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, కనపడుకోకుండా ఉంటావా అంటే, నో సార్ నేను ఉంటాను. ఈవెన్ శ్రీశైలం యాదవ్ సార్ కూడా ఎప్పుడు చూసినా కూడా పని గురించి అడగరు, అన్నం తిన్నావా, లేదు సార్ ముందు తిను. సో అలాంటి ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఓన్ చేసుకున్నారు ఖచ్చితంగా అండి షార్ట్ టైమ్ లోనే. అవును, అంటే నేనే కాదు, ఈవెన్ ఎవరైనా, బికాస్ ఐ స్పెండ్ మోర్ టైమ్ అండ్ దే సా దట్ దిస్ గాయ్ హూ ఇస్ అన్రిలేటెడ్ టు us is giving us time till 4, 5 and 6. They appreciated it. ఓకే, చాలా దగ్గర పొలిటికల్ ఫ్యామిలీస్ అప్రిషియేట్ చేయరు. అరే ఏముంది స్ట్రాటజిస్ట్ కదా, ఏదో మనం ఏదో ఫీజు ఇచ్చాము, పని చేసుకున్నారా వెళ్ళారు, అలా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే మహా అయితే 11-12 రోజు 4, 5, 6 వరకు ఉండటం, అది చాలా వాళ్ళకి ఇట్ టచ్డ్ దేర్ హార్ట్. అండ్ ఐ ఆల్సో థాట్ ఐ షుడ్ రీపే ఇట్ విత్ మోర్ ప్రిసిషన్ అండ్ మోర్ వర్క్ అని. సో మీరు ప్రీవియస్ గా ఎవరి వరకు వర్క్ చేశారు మీరు? సో నేను నా కెరియర్ 2016 నుంచి స్టార్ట్ చేశాను. 2016 to 2020 I was with Prashant Kishore, IPAC. Okay. And in that I have worked in 6 states. I started my journey from UP and then I went to Punjab, and from Punjab I went to Uttarakhand tarvata we have come to our home state Andhra Pradesh, and Andhra Pradesh lo I was one of the state lead out of the 4 state leads. And Jagan Mohan Reddy sir massive victory 151 lo I was one of the most senior team member over there. And Andhra అయిపోయిన తర్వాత I have worked for a month in Maharashtra at the last end, and I have worked in Tamil Nadu also. Okay. My last assignment with IPAC was in West Bengal. West Bengal I have worked for 7 months. I have been part of అక్కడ ఒక 3 elections, అక్కడ 3 బై ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ. అది చేసుకుని దాని తర్వాత నేను ఒక 2 months గ్యాప్ తీసుకుని I started working on my own firm, YAM Consultancy. Okay. And my first client was ex-irrigation minister డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయనకి మున్సిపల్ ఎలక్షన్స్ చేసి పెట్టానండి. ఓకే, ఆంధ్రాలో. సో అక్కడ 28 హిస్టారిక్ విన్ వచ్చింది. ఆ విన్ తర్వాత ఓకే వీ కెన్ ఆల్సో ఫార్మ్ ఎ టీమ్ అండ్ వీ కెన్ డూ అని చెప్పి అక్కడ నుంచి మనము దెన్ ఐ వెంట్ అండ్ పిచ్ టు DK Shivkumar sir, Karnataka. I was about to get the state, but then AICC appointed someone else. So then I have consulted him for that particular Bangalore zone and his own seat. And apart from him, I have worked for 14 MLA candidates. ఓకే, DK Shivkumar తో పాటు 14 మంది ఎమ్మెల్యేలకు మీరు వర్క్ చేశారు. MLA candidates. And out of the 15 candidates, 12 people won. Prominent people were Krishna Bairegowda sir. 15లో 12 గెలిచారు. అవునండి. ఓకే. Prominent leaders were Krishna Bairegowda sir, who is present revenue minister, Ishwar Khandre sir, who was working president and now who is environment minister. Okay. And one of the hardest seat was Hoskote. Sharad Bachegowda sir, I only consulted. సో అలాగా రిషవాన్ sir, there were many people. సో చాలా మందితో మీరు వర్క్ చేశారు కూడా. అవునండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో ఒకటండి, చాలా పాజిటివ్ పర్సన్ 1. సెకండ్ ఏంటంటే చాలా గట్స్ ఉండే పర్సన్. 3 times ఓడిపోయి మళ్ళీ కంటెస్ట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. అదొకటి. థర్డ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మీద అన్ని ఆరోపణలు వేసినా కూడా ద వే హీ మీట్స్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే నైట్ వీ వర్ దేర్, హిస్ బర్త్డే అని. దేర్ వర్ అరౌండ్ ఈజీలీ 1000 to 1200 people. అందరితో మీట్ అవటం,
అందరికి ఫోటో ఇవ్వటం, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా మంది ఎక్కడ విసుక్కోకుండా విసుకోకుండా చికాకు పడకుండా, ప్లస్ ఎవరైనా ఫోటో వచ్చిన తర్వాత ఒకసారి చూడు ఫోటో బాగా వచ్చిందా లేదా, ఎందుకంటే హీ నోస్ ఎంత కష్టపడి వాడు నా వరకు వచ్చాడని. సో ఆ కష్టంని చూడటం అది అందరి వల్ల కుదరదు. సో అదొకటి ప్రత్యేకం. ఇంకోటి అంటే ఫ్యామిలీ బ్యాకింగ్. లిటరల్లీ అలాంటి ఫ్యామిలీ బ్యాకింగ్ మాత్రం నేను రేర్లీ చూసా. ఎందుకంటే నాట్ ఈవెన్ ఇమ్మీడియట్ పీపుల్, వాళ్ళ దూరమైన చుట్టాలు కూడా వచ్చేసి ఫ్యామిలీ 200 పీపుల్ ఉన్నారండి. 200 మంది అన్ని వదిలేసుకుని వచ్చుకున్నారు. అంటే సార్ ఫ్రెండ్స్ కూడా UK US నుంచి వచ్చారు జస్ట్ ఫర్ ఎలక్షన్. సార్ నెవర్ కాల్డ్, వాళ్ళే వచ్చేసారు. వాళ్ళే వచ్చేసి ఒక్కొక్క డివిజన్ లో ఉండిపోయి వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం. నేను వచ్చిన తర్వాత ఒక 10 days చూస్తున్నాను, నాతో సపరేట్ గా కాల్ చేసి వాళ్ళు ఖుర్షీద్ నాకు కూడా చెప్పు ఏముందో నేను సెట్ చేసి పెడతా, అన్నయ్య మొత్తం చేయలేడు కదా అంటే, అఫ్ కోర్స్ అన్న నేను సాల్వ్ అయ్యేది కానీ అన్న చేయాలని కాదు. సో ఫ్యామిలీ బ్యాకింగ్ అండ్ అందరూ దువాలు అంటారు ముస్లిమ్స్ లో, అందరి ప్రార్థనలు ఒకేసారి ఆయనకి అన్ని కలిసి వచ్చాయి, అన్ని ఒకేసారి కలిసి వచ్చాయి అంటారు కదా. కొంచెం లేట్ అయినా కూడా ఫుల్ జూబ్లీ అడ్డాలో బీసీ బిడ్డ కంప్లీట్ ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చుకున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాతో చాలా విషయాలని బ్యాక్ ఎండ్ లో ఉన్న విషయాలన్నింటినీ కూడా షేర్ చేశారు సుమన్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసారుగా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడం, అందులోనూ ఇంత భారీ స్థాయిలో ఇంత మెజారిటీ సాధించడానికి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ఖుర్షీద్ చెప్తున్నటువంటి మాటలు మీరు చూశారుగా. సో మీరేమనుకుంటున్నారు? సో ప్రధానంగా నవీన్ యాదవ్ గెలుపొందడానికి, కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.